హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 51వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నైట్ వంట పని అయ్యాక సూర్య ఖాళీగా ఉన్న టైంలో భరత్ సూర్యకి ఫోన్ చేశాడు. భరత్ జరిగిందంతా చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. భరత్ అలా చెప్పగానే కంగారుగా హాస్పిటల్కి వచ్చి, భరత్ అసలు ఏమైంది అని అక్కడ గొడవ చేయడం స్టార్ట్ చేశాడు సూర్య. సూర్య గొంతు విని కళ్ళు తెరిచాడు భరత్. అరే అరే, నేను చెప్పేది విను, నాకేం కాలేదు, జస్ట్ ఫుడ్ పాయిజన్ అయింది అంతే. ఇది హాస్పిటల్, ఎందుకలా పెద్ద పెద్దగా అరుస్తావు అని చిరాగ్గా అన్నాడు భరత్. అరే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వే డాక్టర్ అయ్యుండి నీ హాస్పిటల్లో నువ్వే ఇలా పేషెంట్ లాగా పడున్నావు. ఇంత జరిగితే మాకు కనీసం చెప్పడానికి కూడా నీకు టైం లేకపోయిందా? అయినా ఆఫీస్ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు? నీకు ఇలా జరిగితే ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళకి తెలియదా అని గట్టిగా అరిచాడు సూర్య. అరే బాబు, ఇప్పటికే నేను టెన్షన్ పడి చస్తున్నాను, నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు అని అంటూ భరత్ పైకి లేవడానికి ట్రై చేసి బెడ్ మీద వెనక్కి జారపడుతూ కూర్చున్నాడు. అరే, నాకొకటి అర్థం కాలేదు, నీకు అసలు సీ ఫుడ్ పడదు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, అయినా ఎలా తిన్నావురా అని అడిగాడు సూర్య. అదే నాకు కూడా తెలియదురా, అసలు నిజంగా ఏం జరిగిందో కూడా గుర్తు రావడం లేదు, కానీ సీ ఫుడ్ మాత్రం ఎవరో కావాలనే డెలివరీ చేశారు. అందులో సీ ఫుడ్ ఉన్నట్లు నేను కూడా గమనించలేదు. దాని టేస్ట్ నాకు తెలియదు కదా, అందుకే తినేసానేమో అని ఆశ్చర్యంగా చెప్పాడు భరత్. అందుకే నా మాట వినాలి, బుద్ధిగా చెప్తే విన్నావా? బయట ఫుడ్ తినకరా, ఇంటి నుంచి లంచ్ పట్టుకెళ్లరా అంటే స్టైల్ కొడతావు. ఇప్పుడు చూడు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అని కోపంగా అన్నాడు సూర్య. సూర్య అన్న మాటలు విని భరత్ చిన్నగా నవ్వాడు. రేయ్, అన్నట్టు ఇవన్నీ ఎవరికి చెప్పకు, ఒకవేళ ఇంట్లో ఎవరికైనా తెలిసిందా నేను చంపేస్తాను అని భరత్ కోపంగా అన్నాడు. అవునవును, నువ్వు పెద్ద ఘనకార్యం చేశావు, నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పమంటావా? వాళ్ళు నిన్ను తిట్టడం కాదు, ముందైతే నన్ను కొడతారు. వాడికి సీ ఫుడ్ పడదు, అయినా బయట ఫుడ్ ఎందుకు తినేలా చేసావు? నువ్వు లంచ్ పెట్టి పంపించాలని తెలీదా అని నన్ను 100 క్వశ్చన్స్ అడుగుతారు అని అన్నాడు సూర్య. కాసేపటికి భరత్ సూర్యలిద్దరూ ఇంటికి వచ్చేశారు. దారిలో భరత్కి ఇప్పటి నుంచైనా కుదురుగా ఉండు, బయట ఫుడ్ తినకు అంటూ చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చాడు సూర్య. తర్వాత రోజు ఎప్పట్లానే రామ్ సీతులు ఆఫీస్కి కారులో బయలుదేరారు. సేమ్ నిన్నటిలానే వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ వెనక ఒక కార్ ఫాలో చేస్తూ వెళ్ళింది. ఉదయం పూట సూర్యుడు రావాల్సింది, కానీ ఆ రోజు వర్షం వచ్చేలా ఉండడం వల్ల ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. కార్ డ్రైవింగ్ చేస్తూ సీతునే డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు రామ్. ఆమె అతనిని అస్సలు పట్టించుకోనట్లుగా తన పనిలో తనుంది. సీతు, వర్షం వచ్చేలా ఉంది, మనం ఆఫీస్కి వెళ్ళడం అవసరం అంటావా అని అడిగాడు రామ్. ఆఫీస్ మానేసి ఏం చేద్దామని తిరిగి ప్రశ్నించింది సీతు. నువ్వు ఒప్పుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అని చిన్నగా గొణిగాడు రామ్. ఏంటి, ఏమన్నారు ఇప్పుడు అని మరోసారి రెట్టిస్తూ అడిగింది సీతు. ఇదొక బండరాయి, దీనికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు అని దీర్ఘంగా నిట్టూర్చి, హా, ఏమీ లేదు, ఈ రోజు నాకెందుకో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావడం లేదు అన్నాడు రామ్. సారు వేరే ఏదో మూడ్లోకి వెళ్ళి అసలు సంగతి మర్చిపోయినట్లున్నారు, ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని గుర్తు చేసింది సీతు. ఓహ్ ఎస్, ఇవాళ మీటింగ్ ఉంది కదా అని మనసులో అనుకుని, గుర్తొచ్చింది, ఇంతకీ షెడ్యూల్ ప్రిపేర్ చేసావా అని అడిగాడు రామ్. ఆ మాటతో సీతు తను వర్క్ మోడ్లోకి యాక్టివేట్ అయ్యి తను ముందుగా ప్రిపేర్ చేసుకున్న షెడ్యూల్ అంతా చదివి వినిపించింది. అదంతా విని, వావ్, పర్ఫెక్ట్గా సెట్ చేసావు, గుడ్ అని మనసులో అనుకొని, షెడ్యూల్ సరే గాని మీటింగ్లో మాట్లాడడానికి ఇన్ఫర్మేషన్ అంతా ప్రిపేర్ చేసావా మరి అని అడిగాడు రామ్. అంతా రెడీగా ఉంది బాస్, మీరేం చెయ్యక్కర్లేదు, జస్ట్ నేను రాసింది చదివితే చాలు అని ధైర్యంగా చెప్పింది సీతు. అవునవును, నేనేమీ చేయలేదు, ఏమీ చెయ్యక్కర్లేదు, నాకేమీ రాదు కూడా, అన్నీ నువ్వే చేస్తావు అని వెటకారంగా అన్నాడు రామ్. రామ్ మాటల వెనక అర్థాన్ని పసిగట్టి, అలా నేను అనలేదు కదా సార్ అని అన్నది సీతు. అవునవును, నువ్వేమనవు, అన్నీ నేనే తప్పుగా అర్థం చేసుకుంటా, నువ్వే కరెక్ట్ అని మళ్ళీ విని వినపడకుండా చిన్నగా అన్నాడు రామ్. సీతుకి ఇక డిస్కషన్ పెద్దది చేయడం ఇష్టం లేక కారులో ఉన్న ఎఫ్ఎం బటన్ ఆన్ చేసింది.
హాయ్ గైస్, నేను మీ ఆర్జే రామ్. ఇప్పుడే మన వాతావరణ శాఖ నుంచి ఒక వార్త అందింది. వాళ్ళ సూచనల ప్రకారం ఈ 2-3 రోజులు మన రాష్ట్రం అంతటా తీవ్రమైన వర్షం వచ్చే అవకాశాలున్నాయి. సో మీరందరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అని రేడియోలో ఎఫ్ఎం నుంచి ఆర్జే రామ్ అన్నాడు. ఎఫ్ఎంలో అలా చెప్పగానే నిజంగానే బయట వాతావరణం మెల్లమెల్లగా మారిపోవటం మొదలుపెట్టింది. రామ్ ఎప్పటిలానే ఎప్పుడూ వెళ్లే రూట్లో వెళ్తున్నాడు. సరిగ్గా రోడ్డుకి మధ్యలో టేక్ డైవర్షన్ అని పెద్ద బోర్డు ఉంది. ఈ రోడ్ ఏదో కంప్లైంట్ లో ఉందనుకుని డైవర్షన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రోడ్ వైపులోకి వెళ్ళాడు. ఆ రోడ్లో కొంచెం దూరం వెళ్ళగానే ఎందుకో కాస్త తేడాగా అనిపించింది. రోడ్డంతా జనాలు లేకపోవడం, మిర్రర్లో నుంచి వెనక్కి చూస్తే ఒక కారు వాళ్ళనే ఫాలో అవ్వడం, ఇవన్నీ చూసి ఆలోచనలో పడ్డాడు రామ్. వెంటనే కారు వేగం పెంచాడు. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక కారు కూడా అంతే వేగంగా ఫాలో చేస్తూ వస్తోంది. వెంటనే కారు స్లో చేసి సైడ్ చేసి కార్ పక్కకి ఆపాడు. ఆ వెనక నుంచి వచ్చే కార్ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక రామ్ కార్ దాటేసి వెళ్ళి కాస్త ముందు ఆగింది. వెంటనే రామ్ ఫోన్ చేద్దామనుకుని కార్ డాష్ బోర్డ్లో ఉన్న ఫోన్ బయటికి తీశాడు. ఏంటి ఇక్కడ ఆపావు? టైం అయిపోయింది కదా, ఆఫీస్కి వెళ్ళొద్దా అని అడిగింది సీతు. రామ్ వెంటనే సీతు వైపు తిరిగి, సీతు కంగారు పడకు, ఇప్పుడు నీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పటి వరకు మనల్ని ఒక కార్ ఫాలో చేస్తూ వచ్చింది. ఇదిగో మన ముందు ఆగింది చూసావా, అదే. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతోంది. ఏం జరిగినా కూడా నువ్వు మాత్రం కారులోంచి బయటకు దిగకు, సరేనా? ఒకవేళ ఏదైనా జరిగిందంటే కనుక మన వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇదిగో నా ఫోన్ కూడా ఇక్కడే పెడుతున్నాను అని చెప్పాడు రామ్. రామ్ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడింది సీతు. ఏయ్ రామ్, ఏం మాట్లాడుతున్నావు? రామ్ ప్లీజ్ వద్దు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ముందైతే కార్ స్టార్ట్ చేయి, పోనీ లేదా ఎవరికైనా ఫోన్ చేయి, ప్లీజ్ నన్ను భయపెట్టద్దు అని అంది సీతు. ఇప్పుడు టైం లేదు సీతు, ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు మాత్రం చూస్తూ ఉండు కానీ దిగకు అని చెప్పి కార్ బయటికి దిగిరించున్నాడు రామ్. కారులోంచి ఒక 6 బయటకు దిగారు. వాళ్ళందరూ మిస్టరీ మ్యాన్ పంపిన సభ్యులు. ఒక్కొక్కడు జిమ్లో కష్టపడి పెంచిన కండలతో బలంగా ఉన్నారు. రామ్ అతడి షర్ట్ హ్యాండ్ మోచేతి వరకు ఫోల్డ్ చేసి కసితో పిడికిలి బిగించి, నేను రెడీ, ఎవడొస్తాడు రండ్రా తేల్చుకుందాం అని అరిచాడు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి రామ్ని కొట్టబోయాడు. అతడికి రామ్ ఎడమ చేత్తో వాడి నడుము చుట్టూ తిప్పి నేల మీదకి కిందకి పడేశాడు. ఇంకొకడు వచ్చాడు, వాడిని కడుపులో ఒక్కటి గుద్దాడు. నోట్లో నుంచి రక్తం కారుకుంటూ కింద పడ్డాడు. ఈసారి మరో 2 ఒకేసారి వచ్చారు. ఒకడిని ఒక చేత్తో కుడి చేత్తో మెడ చుట్టూ గట్టిగా గొంతు పట్టుకున్నాడు. మరొకడిని కాలుతో తన్ని కింద పడేశాడు. ఏంట్రా మీ గొడవ, అసలు ఎవరు మీరు అని వాడి మెడను కోడి మెడ తిప్పినట్టుగా తిప్పి కింద పడేశాడు రామ్. ఒక్కొక్కరుగా మనం వాడిని ఏం చేయలేమనుకుని ఈసారి 5 ఒకేసారి రామ్ మీదకు వచ్చారు. వాళ్ళని రామ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లలో 2 నేరుగా వచ్చి రామ్ 2 చేతులని గట్టిగా పట్టుకున్నారు. మరొకడు నేరుగా వచ్చి రామ్ కడుపులో బలంగా గుద్దాడు. ఆ క్షణం తగిలిన దెబ్బకి రామ్ విలవిలలాడిపోయాడు. ఇంకొకడొచ్చి బలంగా ముక్కు మీద గుద్దాడు. దాంతో రామ్ ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. వాళ్ళు అలా కొడుతూ ఉంటే వెనక నుంచి 6వాడు కత్తి తీసుకొని పొడవడానికి రాబోతున్నాడు. అది రామ్ చూసుకోలేదు. సీతు లోపల నుంచి అరుస్తూనే ఉంది. కానీ సీతు అరుపులు కారులో నుంచి బయటకు వినపడలేదు. వెంటనే సీతు కారులో నుంచి దిగి ముందు నుంచి వచ్చి అతడు రామ్ వెనుక కత్తితో గుచ్చబోయాడు. దాన్ని ఆపే ప్రయత్నంలో సీతు తన చేతులతో ఆ కత్తిని గట్టిగా పట్టుకొని రామ్ అని గట్టిగా అరిచింది. వెంటనే వెనక్కి చూశాడు రామ్. సీతు బయట ఉండడం చూసి, నువ్వెందుకు కారు దిగావు, లోపలికి వెళ్ళిపో అని అరిచాడు. మరొకడు వచ్చి రామ్ తలమైన గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి వెళ్లి వెనక్కి పడ్డాడు. తల నుంచి రక్తం రావడం మొదలైంది. సీతు తన చేతులతో రామ్ని లేపే ప్రయత్నం చేసింది. వెంటనే అంత దెబ్బ తగిలిన నొప్పిలో కూడా సీతు చేతిని పట్టుకొని నేరుగా కారు ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఎక్కు, త్వరగా ఎక్కు అని అంటుండగా సీతు చేతి నిండా రక్తం. ఇందాక రామ్ను పొడిచే ప్రయత్నంలో ఆమె చేతులు పెట్టి రామ్ను కాపాడింది. అది చూసి రామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని గట్టిగా అరిచి, నువ్వు కారులో ఉండు, 10 నిమిషాల్లో ఒక్కొక్కడి పని చెప్తాను అని చెప్పాడు రామ్. ఒకడి తర్వాత ఒకడిని కొడుతూ గట్టిగా గుద్దుతూ 6 చీల్చి చెండాడాడు. తర్వాత 3 రామ్ను కొట్టిన దెబ్బలకి
అతడి మొహంలో ఉన్న కోపానికి పారిపోయారు. ఇంకో ముగ్గురు అయితే భయంతో వణుకుతున్న కాళ్లతో నిల్చున్నారు. అసలు ఈ అన్న తమ్ముళ్ళ మీద ఒకేసారి అటాక్ చేసిన ఆ మిస్టరీ మ్యాన్స్ హెడ్ ఎవరు? తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.